హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఏదో పండగలాగా ఉంది, అంతా నిదానంగా వచ్చారు. ఒక చరణం అంటే పాట అంతా పాడేదానికి అంత ఉత్సాహం ఉన్నారు, ఎవరిని ఆపలేం. పండగ వాతావరణం అంటే అట్లా ఉంటుంది. బట్ ఎనీహో 2026కు వచ్చాం. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. చెప్తారా? ఇమీడియట్గా చెప్పాలా. మనమంతా కూడా ఒక సంఘంగా ఇక్కడికి వచ్చున్నాం కదా, సంఘం. సో సంఘముగా ఇక్కడికి రావడానికి మనం ఇక్కడ ఏమేం పనులు చేయాలి, సంఘం ఏం పని చేయాలి, సంఘంగా కూడినప్పుడు మనం ఏమేం పనులు చేయాలి? ఇక్కడ మనం ఏమేం చేయాలి? స్టార్టింగే రొట్టె అంటే కదా, రావడంతోనే రొట్టె కాదు కదా. ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసుకోవడానికి వస్తాం, అలాగే ఆరాధించడానికి వస్తాం, సహవాసంలోకి వస్తాం, సహవాసం, అలాగే రొట్టె విరడం, మరి వాక్యాన్ని వినడానికి వస్తాం. ఇవేనా సంఘం పనులు? ఇంకేమన్నా ఉన్నాయా? సంఘం ఇంకేమేం చేయాలా? సాక్ష్యం చెప్పడం, ఓకే. ఇంకా మందిరాన్ని శుభ్రపరచడం, ఇంకా చెప్పండి. ఒకరినొకరిని బలపరచుకోవడం, నూతన ఆత్మల్ని నడిపించడం. ఎట్లా నడిపించడం? నడపడం అంటే బయట అక్కడ నిలబడుకుంటే నడుచుకొని వాళ్ళని నడుపుకొని వచ్చేసేయచ్చు, కానీ ఎట్లా నడపడం? నూతన ఆత్మలని నడపడం అంటే ఏంటి? కరెక్టే, నూతన ఆత్మల్ని నడపడం అనేది కరెక్టే, కానీ ఎలాగా? దాన్ని ఎలాగా చేయాలి? అయితే యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిపించాడు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పుడుగా 11 మంది శిష్యుల్ని గలిలయకి రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో యేసు ప్రభువే, శిష్యులే సంఘం, మొట్టమొదటిగా శిష్యులే. ఆ తర్వాత శిష్యులు ఆ సంఘంలో యాడ్ చేయబడ్డారు, అంటే జతపరచబడ్డారు. ఆమేన్. వాళ్ళతో అన్న మాటలే ఈరోజు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నా. సంఘము యొక్క గురి ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద చర్చ్? మనం సంఘానికి వస్తున్నాం. మొట్టమొదటగా ఈ సంవత్సరంలో మొట్టమొదట పునరుద్ధాన దిన ఆరాధనలో మనం ఇవి తెలుసుకోవాలని నా ఆశ. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు 18వ వచనం నుంచి ఆయన అన్న మాటలను మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, ఈ మాట అన్నాడు. తర్వాత, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
సదాకాలము మీతో పాటు ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడున్న మాటల్ని 1 by 1 మనం ధ్యానిద్దాం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చిన్నదే వాక్యం. ఇందులో ఒక 6 మాటలుగా మనం తీసుకున్నాం. 6 మాటలు. ఈ మాటల్ని ప్రభువు మనందరితో మాట్లాడాలని మనము ఆశపడదాం. అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడండి. ఇందులో ఉన్న అంశాలన్నిటినీ మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ప్రార్థన చేద్దామా? మనం అడగాలి, ప్రభువా నాతో మాట్లాడని. అప్పుడు కానీ దేవుడు మనతో మాట్లాడు. హల్లెలూయా. దేవుడు ఎంతో మనల్ని కాచి కాపాడాడు, భద్రపరిచాడు. ఈ స్థితిలోకి ఈ రీతిగా మనం ఉండడానికి దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. ముందుకు వేయలేము. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలము నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. యేసయ్యా, వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచావు. దట్స్ వై టుడే వీఆర్ గివింగ్ థ్యాంక్స్ టు యూ లార్డ్. మీ నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, నడిపించండి. సమయాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాం. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని మీకు మహిమ చెల్లిస్తూ పూర్తిగా మీకు లోబడుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడిన భాగములో నుంచి ఒక 6 అంశాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నా. మొట్టమొదటిగా 19వ వచనములో ప్రభువుల వారు శిష్యులను పిలిపించిన తర్వాత వాళ్ళతో మొట్టమొదటిగా అంటున్నాడు, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా.
మొట్టమొదటిగా ఆయన తెలియచేస్తున్న మాటని మనం అర్థం చేసుకోవాలి. ద అథారిటీ మనకు అంటే ఈ యొక్క పని ఏదైతే నూతన ఆత్మల్ని గెలవాలనో, నూతన ఆత్మలకి మనం సువార్త చెప్పాలనో, మరి ఇంకా వాళ్ళని శిష్యులుగా చేయాలనేది, లేకపోతే మనమందరము కలిసి ఆరాధనలో కలిసి ఉండాలనేది, కానీ బాప్తిజాలు తీసుకోవాలనేది, బోధ చేయాలనేది, దానికంటికే ముందుగా ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. మనం వెళ్ళి ఎవరికైనా ఒక మాట చెప్పాలంటే, స్వార్థ చెప్పాలంటే మనం ఏమనుకుంటామంటే, నేను చెప్తే వీళ్ళకి అవుతుందా, నా వల్ల అవుతుందా, నా మాటలతో వీళ్ళు మారతారా, నేను అంత తెలియగలవాడినా అని అనుకుంటాం మనం. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే, ఈ యొక్క పని మనకు అప్పచెప్పిన వాడు యేసయ్య. ఆయనకు అధికారం అంతా కూడా తండ్రి చేత ఇవ్వబడ్డాది. హల్లెలూయా. ఈ అధికారము నాకు ఇవ్వబడ్డాది అని చెప్తూ, ఈ అధికారాన్ని మీకు నేను ఇస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ విత్ అథారిటీ. హల్లెలూయా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ చూడండి, వచ్చినప్పుడు ఒక అధికారంతో వస్తారు, ఒక పత్రంతో వస్తారు. వీఆర్ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోలీసుల దగ్గర నుంచి, టెలికాం డిపార్ట్మెంట్ అయితే టెలికాం. ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, ఇది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా సరే, ఒక అధికారంతో వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు కూడా కాదు అని చెప్పలేరు. అలాగే మనం కూడా ఈ యొక్క అధికారం ఇవ్వబడ్డది, దేవుని ద్వారా మనకు అధికారం ఇవ్వబడ్డది. ఒక అధికారంతో మనం వెళ్ళాలి. అలా లేకుండా మనం కనుక వెళితే మనం ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతాం. మనం ఏమనుకుంటామంటే, నేనే వెళ్ళాను, నేను ఏదో ట్రై చేశాను, నాకు కావలసిన నేను చేయగలిగింది నేను చేశాను అని అక్కడ వదిలిపెట్టేస్తాం. కానీ ఈ అధికారము దేవుని ద్వారా ఇవ్వబడ్డది. ఈ అధికారాన్ని పాత నిబంధన కొత్త నిబంధన కలుపుతూ ఒక వచనం మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క అధికారము ఇవ్వబడుతుంది అని దానియేలు పుస్తకం 7వ అధ్యాయము 14వ వచనంలో దానియేలుకు దర్శనం ఆడ ఇస్తూ దేవుడు ఇక్కడ బయలుపరుస్తాడు ఆయనకి. ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు అధిపత్యము ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. ఇది ఎప్పుడూ యేసు ప్రభు రాక ముందు కొన్ని సంవత్సరాల క్రితమే దానియేలు ద్వారా ఈ యొక్క ప్రాఫెసీ వచ్చింది. కనుక అధికారం అనేది ఇవ్వబడుతుంది అనేది. ఆ అధికారం ఇప్పుడు యేసు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ అధికారం అంతా తీసుకుని సాతాను చేతలోకి ఇచ్చేసినాడు. యాక్చువల్గా ఈ అధికారం ఎక్కడికి పోయిందంటే, ఆదికాండంకి మొదలుగా మనం వెళితే ఈ అధికారాన్ని అంతా దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషి తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు. కనుక అధికారం అంతా వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ అధికారాన్ని తిరిగి యేసు ప్రభులు వారు తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆ అధికారాన్ని ఆధిక్యతతో తీసుకున్నాడు. లేకపోతే ఒక అర్హత కలిగి అనాథరైజ్డ్గా తీసుకోవాలి, ఆథరైజ్డ్గా తీసుకున్నాడు. ఆ అధికారాన్ని తిరిగి ఆయన చేతికి తీసుకొని అన్నాడు, ఇదిగో నాకు అధికారము ఇవ్వబడింది, సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్తూ అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఏం అర్థం చేసుకోవాలి, ఇది అధికారంతో కూడిన పిలుపు. మనం ఒక అధికారం కింద ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో మొట్టమొదటిది అథారిటీ, అధికారము మనకి ఇవ్వబడ్డది. మనం ఎప్పుడు వెళ్ళినా, సువార్తకి వెళ్ళినా, ఇంకొకళ్ళకి చెప్పినా మనం ఏమనుకోవాలి, మన నోటి మాటలు కాదు, అది యేసయ్య అధికారము కలిగి ఉన్నాడు, ఆ అధికారం నాకు ఇచ్చాడు, ఈ అధికారంతో నేను చెప్తున్నాను. ఆమేన్. మనకు అది లోపల ఉండాలి. ఇది మనం తెలుసుకుందాం.
రెండవది ఆయన ఏమన్నాడంటే 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయండి. రెండవ మాట వెళ్ళండి. సంఘానికి చెప్పే మాట ఏంటి? మొట్టమొదటి మాట అధికారము ఇవ్వబడ్డది. మీరు అనధికారికంగా వెళ్ళడం లేదు. యు ఆర్ గోయింగ్ విత్ అన్ అథారిటీ. ఆమేన్. రెండవది మీరు వెళ్ళండి, గో. సో ఇక్కడ సంఘానికి మనం వస్తున్నాం, సంఘములో ఆరాధన చేస్తున్నాం, సంఘములో మనం దేవునిని మనం స్తుతిస్తున్నాం. అయితే యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ఎవరికన్నా? ఇక్కడ ఏం రాశాడు? ఒకవేళ ఇక్కడ కాన ఒక క్లారిటీ లేకపోతే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి. సో ఎక్కడికి వెళ్ళాలి మనం? సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి. ఇది మనకిచ్చిన పని, ఇది మన బాధ్యత. సో ఎవరికి వాళ్ళంగా మనం ఈ పనులు చేసుకోవాలి, కలెక్టివ్గా చేయాలి, ఇండివిజువల్గా చేయాలి, పని చేస్తూ చేయాలి. ఎక్కడ ఉంటే అక్కడ చేయాలి. హల్లెలూయా. సపరేట్గా నీకు ఒక కింగ్డమ్ ఇచ్చేసి, ఈ జోన్ ఇచ్చేసి, ఇదిగో ఇది నీకు అని చెప్పి చెప్పలేదు. ఎక్కడ నీకు దేవుడు అనుమతిస్తే అక్కడ అన్నీ కూడా నువ్వు చేయడానికి ఉండాలి. కనుక సర్వ సృష్టికి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి, అన్ని స్థలాలకు వెళ్ళాలి. అండ్ యూ హ్యావ్ టు రీచ్ దెమ్. వెళ్ళి అక్కడ ఉంటే కామ్గా ఉంటే కుదరదు, వాళ్ళని రీచ్ అవ్వాలా. అంటే వాళ్ళతో నువ్వు మమేకం కావాలా, వాళ్ళకి అడ్రస్ చేయాలా, వాళ్ళకి తెలియచేయాలా. ఇది సంఘానికి దేవుడు బోధిస్తున్నాడండి. సంఘానికి వచ్చి మనం కేవలం పాటలు పాడి ఆరాధన చేసి సాక్ష్యం ఇచ్చేసి మరలా వెళ్ళిపోయేసి మన జీవితం మనం జీవించేది కాదు. మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి రీచ్ అవ్వండి. మొట్టమొదటిగా అధికారం గురించి చెప్పాడు, రెండోది వెళ్ళమని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థం చేసుకుందాం. మూడవది ఏమంటున్నాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్. ఏం చేయాలంటే వాళ్ళని మేక్ డిసైపుల్స్ అంటే ఏంటి? ఇదొక కర్మాగారం అనుకోవచ్చు కదా. కర్మాగారంలో ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే దాన్ని డూప్లికేసీగా చేస్తాం కదా. అలాగా ఇక్కడ కూడా శిష్యుల తయారీ అనేది కర్మాగారం పేరు. ఇక్కడ శిష్యులు తయారు చేయాలి. శిష్యుడు అంటే ఎవరు? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు. బ్రింగింగ్ దెమ్ టు ద ఫెయిత్ ఇన్ జీసస్ అంటే వాళ్ళకి యేసు ప్రభు మీద విశ్వాసం కలిగేటాక మనం తీసుకొని రావాలి. అది డిసైపుల్ చేయడం అంటే. కాబట్టి మొట్టమొదటిగా ఆ విశ్వాసాన్ని వాళ్ళకి తెలియచేయాలంటే మనం ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి, ఎవాంజలిజం. కనుక సంఘము యొక్క పని బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటిస్తే ఆ యొక్క విశ్వాసం మీద, అంటే రోమపత్రికలు అంటాడు కదా, అసలు వినడం ద్వారా మీకు విశ్వాసం కలుగుతుంది. అసలు ఆ వినడం అనేది ఎట్లా కలుగుతుందంటే క్రీస్తు మాట వలన కలుగుతుంది. ఈ మాట అనేది ఒకళ్ళు వెళ్ళి చెప్తేనే తెలుస్తుంది. కనుక వాళ్ళు వెళ్ళాలంటే పంపబడాలా. కాబట్టి ఫస్ట్ ఏంటంటే పంపబడే వాళ్ళు ఉండాలా, వెళ్ళే వాళ్ళు కావాలి, ప్రకటించే వాళ్ళు ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరిని శిష్యుడిగా తయారు చేయడం కోసం ఇక్కడ ఏమన్నాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి. యేసు ప్రభువుని గురించి చెప్పడం వరకే కాదు కానీ శిష్యులుగా చేయాలంట. శిష్యుడు అంటే ఎవరు?
హూ ఈజ్ డిసైపుల్? ఆయన్ని అనుసరించేవాడు, నేర్చుకునేవాడు శిష్యుడు. కనుక శిష్యులుగా చేయాలి. వాళ్ళకి తర్వాత ఏమంటున్నాడంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇవ్వాలి. గివ్ దెమ్ ద బాప్టిజం. బాప్టిజం అంటే అర్థం ఏంటి? ఇమ్మర్షన్, మునగడం. దేనిలోకి? క్రీస్తు నందలి విశ్వాసంలోకి వాళ్ళు మునగాల పూర్తిగా. యేసు క్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు అనేది ఆ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ యొక్క ఫెయిత్లో వాళ్ళు మునగాల. ఎలా మునగాలి? దాన్ని కూడా ఆ యొక్క బాప్తిసము కూడా మరి ముగ్గురుగా ఉన్న ఏకైక నామం. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళని కాదు, యాక్చువల్గా తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, లేకపోతే త్రియేక నామం. ఆ యొక్క నామములోకి మీరు బాప్తిసం ఇవ్వాలి. సో ఇది 4వది. 5వది ఏమంటున్నాడంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనాలి. టీచ్ దెమ్. వాళ్ళకి ఏం చేయాలంట? మీరు ప్రబోధించాలి. ఏం బోధించాలి? ఈ బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పిన అన్నీ కూడా బోధించాలి. సో అన్నీ మనం నేర్చుకోవాలి, అన్నీ బోధించాలి. చూడండి ఎంత పెద్ద పను. సింపుల్గా మనం ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం కాదు, చాలా పనులు చెప్పున్నాడు యేసయ్య. వీటన్నిటినీ చేయాలి. వీటన్నిటిని చేయాలంటే మనం ముందు నేర్చుకోవాలి. కనుక నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటిని వాళ్ళు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలా. ఆ తర్వాత వాటిని గైకొని వాటి ప్రకారంగా వాళ్ళకి జీవించాలి. అంటే బోధించడం ఒకటి, రెండోది జీవించడం రెండవది. బోధ చాలా ఈజీ, కానీ జీవించడం అంటే అవన్నీ మనకు అప్లై చేసుకోవడం. అవి ఏ విధంగా ఉన్నాయో మన జీవితం కూడా అదే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత దానికి చివరిగా ఇంకొక మాట సెలవిచ్చాడు. ఏమని అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. అంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో బాప్తిసం ఇవ్వండి, నేను ఏ సంగతులు చెప్పానో వాటన్నిటిని ఆజ్ఞాపించి వాటిని గైకొనాలని తెలియచేసి ఆ ప్రకారంగా మీరు జీవించండి అని చెప్తూ చివరిగా ఏమన్నాడంటే, ఐ విల్ బి విత్ యూ. అంటే నేను మీతో పాటు సదాకాలము ఉన్నాను. హల్లెలూయా. అంటే మనం ఏ పని చేసినా, ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ ఆరాధన చేసినా, we only should remember that Jesus is with us. యేసు ప్రభు మనతో పాటు ఉంటాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఈ యొక్క 6 మాటల్లో మీ ముందుకి తీసుకొచ్చాను. మీకు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా మీరు చాలాసార్లు చదివినటివే, అర్థమైపోయి ఉండొచ్చు. కానీ ఇవి ఈరోజు మరలా ఎందుకు రిపీట్ చేశానంటే, సంఘములో సువార్త అనేది ప్రకటించడం పడడం లేదు. సువార్త ప్రకటించడం అంటే ఎవరికి చేయాలి? సువార్త కొత్త వాళ్ళకి వెళ్ళాలి, న్యూ కన్వర్ట్స్. అంటే ఎవరికి యేసు ప్రభు తెలియలేదో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇది యేసు ప్రభు ఆజ్ఞ, యేసు ప్రభు అధికారం, యేసు ప్రభు సన్నిధి అన్నిటితో ఉంచి మనకు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? సంఘం ఈరోజు ఎంతమంది ఈ పనులన్నీ చేస్తున్నాం? నిజంగా గుండె మీద చేసుకొని ఇవన్నీ నేను చేస్తున్నాను పాస్టర్ గారు అని చెప్తామా? అందరూ సైలెంట్గా ఉన్నారు. అన్నీ చేస్తున్నావా? ఎందుకు చేయడం లేదు? చేయమని ఆజ్ఞాపిస్తే చేయకపోవడం నేరం కదా? ఆజ్ఞ అతిక్రమణే పాపం వచ్చేస్తుంది. మళ్ళా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. దేవుని యొక్క మాటలు
ధిక్కరించడమే. మనం మరలా ఆ స్టేట్కి వెళ్ళకూడదండి. అయితే ప్రాముఖ్యంగా వీటిలో సమస్త జనులను శిష్యులునిగా చేయండి అనేది దానికి హెడ్లైన్గా మనం తీసుకోవచ్చు. మనం వెళ్ళినా తర్వాత బోధించిన అన్నీ చేసిన చివరికి ఏంటంటే శిష్యులుగా మారాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని తయారు చేయమన్నాడు? శిష్యులు. అంతేగాని ఏదో కన్వర్ట్ అయిపోయి ఒక విశ్వాసిగానో లేకపోతే అట్లాగా వచ్చి కూర్చోవడం కానే కాదు. హీ షుడ్ బికమ్ ఏ డిసైపుల్. యేసు ప్రభు శిష్యుడిగా మారాలి. ఆమేన్. ఈరోజు మనం కూడా చాలామంది శిష్యులుగా ఉండం. ఎందుకంటే మారడానికి డిసైపుల్షిప్ అంటే అది అంత ఈజీ కాదు. అంటే స్టార్టింగ్ పాయింట్లోకి వస్తాం, అక్కడి నుంచి అసలు పూర్తిగా డిసైపుల్గా ఉండడం, ఆ యొక్క పద్ధతిలోనే మనం వెళ్ళడం అనేది మనం నేర్చుకుంటే మనకు దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని నడిపింపు పూర్తిగా మన మీద ఉంటుంది. అయితే ఈరోజు కొన్ని మాటలు వాటి యొక్క డీటెయిల్స్లోకి మనం వెళదాం. అసలు డిసైపుల్షిప్ అంటే ఏంటి? శిష్యరికము అంటే ఏంటి? శిష్యరికంకి కావలసిన కొన్ని క్వాలిఫికేషన్స్, కండిషన్స్ ఏంటి చూస్తే ఒక 3 మీకు నేను తెలియజేస్తాను. లూకాసు సువార్తలోనే 14వ అధ్యాయంలో ఉంటాయి ఇవి. లూకాసు సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 33 వరకు మీరు తీసి పెట్టుకోండి, చదవక్కర్లేదు. నేను ఒకటొకటి చెప్తాను. అవన్నీ కూడా మీరు ఇవి కలిగి ఉన్నామా, ఇవి చేస్తున్నామా లేదా అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవచ్చు. శిష్యుడిగా ఉండాలి అంటే ఆయన చెప్పిన మాటలు ఇవి. 14వ అధ్యాయంలో 26వ వచనం డైరెక్ట్గా వస్తున్నా. 26 ఆయన వారి తట్టు తిరిగి, ఇక్కడ మొట్టమొదటి కండిషన్ మీరు కావాల్సింటే నోట్ చేసుకోవచ్చు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా దేశింపకుంటే శిష్యుడు కానేరడు. అంటే శిష్యుడు అవ్వాలి అంటే ఏం చేయాలంట? తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణాన్ని సైతము ద్వేషించుకుంటే. ద్వేషించుకుంటే అంటే ఏంటి అంటే ఇక్కడ వాళ్ళందరినీ ద్వేషించమని అది లిటరల్ మీనింగ్ కాదు వాక్యంలో. నాకంటే వాళ్ళని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు అనే భావాన్ని తీసుకొస్తున్నాడు. అంటే నాకంటే నీకు నీ తల్లి ఎక్కువ కాకూడదు, నీ తండ్రి ఎక్కువ కాకూడదు, నీ భార్య ఎక్కువ కాకూడదు, నీ పిల్లలు ఎక్కువ కాకూడదు, నీ అన్నదమ్ములు ఎక్కువ కాకూడదు, నీ అక్క చెల్లెలు ఎక్కువ కాకూడదు, నీ ప్రాణం కూడా నువ్వు ఎక్కువగా ప్రేమించుకోకూడదు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హైలైట్ చెప్పండి. అర్థమైపోయింది కదా? కాబట్టి శిష్యుడిగా ఉండాలంటే వీటన్నిటికంటే సుప్రీం లవ్ దేవుడు కోరుకుంటున్నాడు. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లేకపోతే నా శిష్యుడు కానేరడు. చిన్న మాట, ఆ మాట లాస్ట్లో ఏముంది? అలా చేయకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అయిపోయింది.
ఇది మొట్టమొదటిది. అంటే తన రక్త సంబంధులను, తన ప్రాణాన్ని యేసు ప్రభు కంటే కూడా ఎక్కువగా ప్రేమించాలి. నా యేసయ్య కోసం వీళ్ళందరినీ నేను పక్కన పెడతాను అనే విధంగా మనం రావాలి. అది డిసైపుల్షిప్. రెండవ కండిషన్ మీలో ఎవడైనను 27వ వచనం, ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దీని గురించి లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది శిష్యుడు గురించి. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను, అంటే శిష్యుడు అంటే వెంబడించేవాడు అని అర్థం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాల. నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. అంటే రెండవ కండిషన్ ఏంటంటే, యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలనుకుంటే తన్ను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఏంటి? సెల్ఫ్ డినయల్. సెల్ఫ్ డినయల్ అంటే ఏంటి? ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి అర్థాలు. నేనున్నాను, నేను కాదు అనుకోవాలా. నేను కాదు, నేను కాదు అని ఎప్పుడు అనుకుంటాము? నేనంటే ఒక ఐ లెటర్ అనుకోండి. ఐ అంటే నేను. ఆ నేను కట్ చేయాలి. ఆ ఐని కట్ చేస్తే నేను కాదు. నేను కాదు. ఇంకెవరు నువ్వు? క్రీస్తు. నేను కాదు, నేను క్రీస్తులో, అంటే క్రీస్తు నాలో ఉన్నాడు. ఇక నన్ను చూసిన వాళ్ళు క్రీస్తుని చూడాలి. ఎవడైనాను నిన్ను చూసినప్పుడు నేను కాదు అనుకునే విధంగా నన్ను నేను తగ్గించుకోవాలి. తగ్గించుకొని తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, సిలువ అంటే శ్రమ, అంటే నీకు వచ్చే కష్టం, నీకు వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా నీవు తీసుకొని నన్ను వెంబడించవలెను. అది ఆయన చెప్పేది. ఇక్కడ రెండవ మాట చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆ విధంగా నన్ను వెంబడించకపోతే, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి నువ్వు ఎలా వెంబడించాలి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నీ సిలువను ఎత్తుకోవాలి, అనుదినము ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. ఇది వెంబడించడం అంటే ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉండాలి. తర్వాత మూడవది డైరెక్ట్గా మనము 33వ వచనానికి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాదు. అంటే కలిగిందంతా కనుక విడిచిపెడితే శిష్యుడు, కలిగిందంతా విడిచిపెట్టకపోతే శిష్యుడు కాదు. సో 3 కండిషన్లు ఉన్నాయి. మొట్టమొదటిది మీకు చెప్పాను, అందరికంటే యేసయ్యనే నువ్వు ప్రేమించాలి, మిగతా వాళ్ళు నువ్వు ద్వేషించాలి. అంటే యేసయ్య కంటే ఎక్కువగా వాళ్ళని నువ్వు ప్రేమించకూడదు. రెండవది, నీ సిలువని నిన్ను తగ్గించుకొని నేను కాదు అని చెప్పి నీ సిలువని ఎత్తుకొని యేసయ్యను అనుదినము నువ్వు వెంబడించాలి, లేకపోతే శిష్యుడు కాదు. మూడవది, తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. శిష్యుడు కాదు, నా శిష్యుడు, మై డిసైపుల్ కానేరడు. అంటే ఉన్నదంతా విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? నీకు ఒక అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్లో ఒక డబ్బు ఉంది, ఎంతో ఒక XY crores ఉంది అనుకోండి. ఇప్పుడు నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినావు, యేసయ్య డిసైపుల్గా మారావు. యేసయ్య ఏమంటున్నాడు? దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. విడిచిపెట్టడం అంటే ఏంటి? అది నీ అకౌంట్లోనే ఉంటుంది, అది నీ పేరు మీదనే ఉంటుంది. కానీ ఇప్పుడు యేసయ్య డిసైపుల్ అయిపోయినావు, నేను కాదు అని చెప్పి అంటున్నావు. అది ఎవరిది అవుతుంది? అది దట్ విల్ బికమ్
జీసస్ ప్రాపర్టీ. ఆమేన్. నీ అకౌంట్ జీసస్ అవుతుంది. సో నీకు ఇచ్చిన పిల్లలు జీసస్ తరఫున వచ్చిన వాళ్ళు అవుతారు. నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఏది దేవుడు ఇచ్చినా కూడా అదంతా కూడా ఆయన ద్వారా. సో నీవు ఓన్లీ ఒక మధ్యవర్తిగా ఉంటావు. యూ విల్ బికమ్ ఏ పర్సన్ ఇన్ చార్జ్. నువ్వు ఇంతకుముందు నాది నాది అనుకున్నావు, ఇప్పుడు నీది కాదు. ఇప్పుడు ఎవరిది? ఇట్ బికమ్స్ టు జీసస్ ప్రాపర్టీ. హల్లెలూయా. ఇదండి 3 కండిషన్లు. ఈ 3 కండిషన్లు కలిగిన వాళ్ళే శిష్యుడు అవుతారు, లేకపోతే శిష్యుడు కానేరడు. ఇవి మీరు మరి ఎంతగా అర్థం చేసుకుంటారో మీకే వదిలేస్తాను. మీకే సమయం ఇస్తాను. ఒక్కొక్క ఆదివారం కావాల్సి ఉంటే ఒక 3 నిమిషాలు వచ్చేసి ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం అర్థమైందో మీకు. అప్పుడు ఒక్కొక్కరి యొక్క అర్థం మనకు తెలుస్తుంది. కాబట్టి యేసు ప్రభు చెప్పిన యొక్క మాటల్ని సరిగా మనం అర్థం చేసుకుని ఈ విధమైన శిష్యరికంలో ఉండాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే శిష్యుడిగా ఉంటే, శిష్యుడిగా రావడానికి, లేకపోతే శిష్యుడు అనేదానికి మనకు ఒక వెల ఉంటుంది. వెల యేసు ప్రభు అన్నాడు, మీ అందరి కొరకు నేను వెల చెల్లించాను. హి హస్ పెయిడ్ ఇన్ ఫుల్ అంటాడు. నేను మీ కొరకు నేను పూర్తిగా వెల చెల్లించాను. అందుకనే సిలువలో చివరిగా ఆయన ఒక మాట అంటాడు. ఏమని? సమాప్తమైనది అంటాడు. సమాప్తమైనది అంటే ఏంటంటే మన చీకటి బ్రతుకులలో పాపానికి, చీకటికి, అన్నిటికీ కూడా ఇక సమాప్తమైనది అంటాడు. అంటే ఆ సమాప్తం చేయడానికి ఆయన లాస్ట్ చివరి రక్తపు బిందు అది దారబోసాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఆయన ఇక సమాప్తమైంది అని. కనుక మనందరి గురించి యేసు ప్రభులు వారు, మనమైతే వెల ఏది ఇవ్వలేదు, కానీ ఆయన వెల చెల్లించి ఉన్నాడు. అయితే ఈ యొక్క కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ని అర్థం చేసుకోవాలంటే ఒక ప్యాసేజ్ మీకు చూపిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 62 వరకు. ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తారు మనకు. వారు మార్గమున వెళ్ళుచుండగా, ఒక్క నిమిషం. ఇక్కడ ఒక 3 వ్యక్తులు డిఫరెంట్ నేచర్స్లో ఉన్నారు. వాళ్ళు యేసయ్య దగ్గరికి రావాలని కూడా కోరుకున్నారు. వాళ్ళు శిష్యులుగా ఉంటామని వచ్చిన వాళ్ళు ఒక్కొక్క యొక్క అభిప్రాయాన్ని కనుక మనం చూస్తే, శిష్యరికంలో ఉండే ఆయనకి అవ్వాలి అనుకుంటే దానికి ఎంత వెల చెల్లించాలనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. మొట్టమొదటి వాడు ఏమంటున్నాడో చూడండి. 57-58 వచనాల్లో ఫస్ట్ పర్సన్. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. అంటే ఐ వాంట్ టు ఫాలో జీసస్ అన్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే యేసును నేను వెంబడిస్తాను అన్నాడు. రైట్, మంచిదే. మనం కూడా ఇక్కడ చాలామంది అట్లాగే అనుకుంటాం. ఆ తరువాత యేసు ప్రభు ఒక రిప్లై ఇచ్చాడు ఆ కుర్రాడికి. అందుకు యేసు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదన్నాడు చెప్పాడు. ఇక్కడ రిప్లై ఏంటంటే, యేసయ్య ఇచ్చిన రిప్లై ఏంటంటే, నువ్వు మంచిదే, యూ వాంటెడ్ టు ఫాలో జీసస్, నన్ను వెంబడించాలని వచ్చావు నిజమే, బట్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. నిజం తెలుసుకో. నువ్వేం కోల్పోతావో, నువ్వేమైతే అనుకుంటున్నావో అది దొరుకుతుందో లేదో నువ్వు ఇప్పుడు ఇమాజిన్ చేసుకో అన్నాడు. ఏంటది? ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇతన్ని యేసయ్యని చాలా క్రౌడ్ వెంబడిస్తున్నారు, మంచి పేరు వస్తుంది యేసు ప్రభు గురించి అందరూ అనుకుంటున్నారు. అతను అనుకున్నాడు, ఈయన్ని కనుక నేను వెంబడిస్తే నాకు కూడా ఇలాంటి మంచి హోదా వస్తుంది, అందరూ నన్ను గొప్పగా అనుకుంటారు అని ఒక మంచి హై స్టేట్లోంచి ఆలోచించుకొని వచ్చాడు. అయితే యేసు ప్రభు యొక్క రిప్లై ఏమనుంది? నక్కలకేమో బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు
నివాస స్థలాలు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? నక్కలకి మరి వాటికి కూడా నివాస స్థలం అంటూ ఎక్కడెక్కడ చిన్న బొరియలు ఉంటాయి, ఈజీగా వెళ్ళడానికి కదా, మనందరికీ తెలుసు. ఎక్కడో పోయి దాచుకుంటాయి. అలాగే ఆకాశ పక్షులకి నివాస స్థలాలు అవి ఎక్కడ ఉంటాయి? అవి చూడండి, వాటికంటూ పర్మనెంట్ ప్లేస్ అంటూ ఏమి ఉండదు. అవి ఎక్కడికో వెళ్తాయి, ఎక్కడో పోయి దాచుకుంటాయి. వాటికి కూడా ఒక నివాస స్థలం ఒకటంటూ ఉంది. అయితే షాకింగ్ థింగ్ ఏంటంటే, మనుష్య కుమారుడు అంటే నువ్వు ఎవరినైతే వెంబడిస్తానని నువ్వు ముందుకు వచ్చావో, దట్ జీసస్, ఆ యేసుక్రీస్తుకు భూమి మీద తల వాల్చుకునేదానికి ఇంత స్థలం లేదు. ఆయన పుట్టేటప్పుడు పశువుల పాక, అక్కడ కూడా స్థలం ఇవ్వలేదు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? ఇప్పటి వరకు నేను ఏది కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ నేనేం చేసుకోలేదు, నాకే బిల్డింగులు లేవు, ఏ ఆస్తులు లేవు, ఏ అంతస్తు లేదు. కనుక ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు వెంబడించాలనుకునే యేసయ్య పరిస్థితి ఇది. నక్కలకేదో కొన్ని బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. బట్ ద వన్ యూ వాంటెడ్ టు ఫాలో, యేసుక్రీస్తుకి తల దాల్చుకునేదానికంటే నైట్ టైం వెళ్ళి పడుకునేదానికి నాకు ఒక పర్మనెంట్ ప్లేస్ లేదు. హల్లెలూయా. ఆశ్చర్యంగా ఉంటుంది కదా మనకు. ఈ కుర్రాడికి కూడా అదే వచ్చింది. షాక్ అయిపోయాడు. ఇదేంటి నేను అనుకున్నది డిఫరెంట్గా ఉంది, ఇంత మాబ్ ఫాలోయింగ్ ఉంది, ఇవన్నీ చూసి నేను ఏదో అనుకున్నాడు. వెంటనే ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడు? నువ్వెక్కడికి వెళ్ళినా నేను వెంట వచ్చేదను అన్నాడు. నౌ హి హస్ స్టాప్డ్ కమింగ్. ఇమ్మీడియట్గా రిటర్న్ అయిపోయాడు. అతని ఉద్దేశం ఏంటంటే, యేసయ్యని కనుక నేను ఫాలో అయితే నాకు మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, నేను అందరికంటే గొప్పవాడిగా ఉంటాను, నేను అందరికంటే పైవాడిగా ఉంటాను, ఏదో అనుకొని వచ్చాడు. ఇక్కడికి వస్తే అవన్నీ ఏది లేదు. హి హాస్ టు పే లాట్ ఆఫ్ ది కాస్ట్. కాబట్టి తిరిగి వెళ్ళిపోయాడు ఒకడు. రెండో వాడు చూడండి, ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మన్నాడు. వాళ్ళు కూడా దగ్గరకు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు రెండో వాడిని దగ్గరకు వచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అయితే అతను ఏమంటున్నాడు? నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మన్నాడు. అంటే చూడండి, రెండో వాడు ఏమంటున్నాడంటే, నేను వస్తాను నిజమే, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడంట? వాళ్ళ తండ్రి బరియలంతా అయిపోయిన, ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను వస్తాను అన్నాడు. అప్పుడు అందుకు యేసయ్య అన్నాడు, మృతులు తమ మృతులను పాతికి పెట్టుకొని నిమ్ము, నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించము. ఇక్కడ రెండో వాడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తాననుకోవడం లేదు. ఆయన ఏంటంటే, ఆయన డిలే చేస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలను చేయడానికి మనం చాలామంది చేస్తాం ఈ పనులు. ఇప్పుడు కాదండి, నాకు ఇదన్నీ నిజంగానే ఈ లోక సంబంధమైనటివి ఇవన్నీ. బరియలు అంటే అది చేయకూడదని చెప్పడం లేదు, కానీ నీవు డిలే టాక్టిక్స్ ఉపయోగిస్తున్నావు. ఇది అయిపోయిన తర్వాత నేను, అంటే చాలామంది చెప్తాం కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను సేవ చేస్తాను, నేను ఈ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత చేస్తాను, ఇప్పుడు నాకు చాలా బిజీగా ఉంది, ఇప్పుడు నేను కుదరదు, నేను తర్వాత చేస్తాను. ఒక సినీ యాక్ట్రెస్ కూడా ఇట్లాగా సువార్త అంతా తీసుకున్న తర్వాత యేసుప్రభు రక్షకుడు అని అన్నీ కూడా అర్థమైనాయి, అంతా బాగానే ఉంది. చివరికి వచ్చిన తర్వాత ఆమె పాస్టర్ గారితో అన్నదంట, పాస్టర్ గారు మీరు చెప్పింది అంతా కూడా నాకు బాగా నచ్చేసింది, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ అగ్రింగ్, ఐ వాంటెడ్ జీసస్. కానీ ఏంటమ్మా కానీ ఏంటి ఇప్పుడు అంటే, ఇప్పుడు కాదు అన్నది. ఏమైపోయింది? ఇంత బాగా చెప్పావు కదా, ఇప్పుడే కదా నువ్వు యేసుప్రభు నమ్ముకుంటానన్నావు అంటే, అంతా నిజమే పాస్టర్ గారు, కానీ నేను ఇప్పుడు యూత్లో నాకు చాలా సినిమా ఛాన్సెస్లో చాలా ఉన్నాయి, సో అన్ని బుకింగ్స్ ఉన్నాయి, సో నాకు ఇప్పుడు మంచిగా మనీ వచ్చే టైం ఇది, నేను చాలా విషయాల్లో ఆల్రెడీ అగ్రీ ఉన్నా, ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత నేను వస్తాను అని చెప్పన్నాడు అని. అయితే ఆ పాస్టర్ గారు ఆమె ఆల్రెడీ కాఫీ షేర్ చేసిందంట.
ఆయన సగం తాగాడు అప్పటికే. ఆ తర్వాత తిరిగి ఇచ్చేసి అమ్మ నువ్వు తాగేసే అన్నాడు. సో ఆమె కొంచెం షాక్ అయిపోయింది. ఇదేంటిది ఇంత బాగా చెప్పాడు ఇప్పుడు వరకు, కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేమో ఆయనకి నేను కాఫీ ఇస్తే సగం తాగి సగం నాకు ఇచ్చి తాగు అంటున్నాడు, ఇది ఏమన్నా మర్యాదగా ఉందా అని ఆమె అన్నది. నిజమే, ఆయనకి ఆ మాట ఇవ్వడంలో కూడా కష్టంగానే ఉండొచ్చు. ఆ తర్వాత ఆమెతో అన్నాడు, అమ్మా యేసు ప్రభు యొక్క మరి అన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నావు, ఆయన మనకి ఏం చేశాడు, మన కోసం ఆయన చేసిన కార్యాలు అన్నీ తెలుసుకున్నావు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించడానికి నువ్వు అంటున్నావు ఇప్పుడు కాదు, తరువాత అంటే నువ్వు లోకానికి వెళ్ళి నీ యొక్క జీవితాన్ని అంతా కూడా వాడేసుకొని ఎంగిలి పడిపోయిన తర్వాత వచ్చి ఆ జీవితాన్ని యేసయ్యకి ఇస్తాను అని నువ్వు చాలా పబ్లిక్గా అన్నావు. నేను ఈ కాఫీ హాఫ్ తాగాను, ఇది తాగిన తర్వాత ఈ సగం ఇస్తేనే నీకు ఒక విధంగా ఉంది కదా, కానీ ఎంగిలి జీవితాలు తీసుకొని వచ్చి ఇవ్వాలనుకుంటున్నాను, ఇది సమమేనా అంటే ఆమెకి సిగ్గేసింది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కుర్రవాడు కూడా నేను కొన్ని పనులు మా తండ్రి గారు చనిపోయి సమాధి చేసిన తర్వాత అంటే డిలేడ్ టాక్టిక్స్ వాడుతున్నాడు. క్రీస్తు కంటే మరి ఎక్కువగా ఇంపార్టెన్స్ లోక సంబంధమైన వాటికి ఇస్తున్నాడు. చూడండి తర్వాత మూడవ వ్యక్తి మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చేయి పెట్టి ఇక్కడ కూడా మూడో వాడు కూడా ఏమంటున్నాడంటే నేను వస్తాను. ఇక్కడ కూడా మూడో వాడు నేను వస్తాను కానీ హాఫ్ హార్టెడ్గా ఉన్నాడు. నేను వస్తాను కానీ నువ్వు అన్నీ చెప్పిన దాని మీద కాదు, కానీ మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళందరితో నేను మాట్లాడి వాళ్ళ యొక్క సెలవు తీసుకొని ఆ తర్వాత ఫేర్వెల్ చెప్పేసి అంతా వస్తాను. అంటే ఐ విల్ కమ్, కానీ ఉన్న పళంగా కాదు. ఐ విల్ గో బ్యాక్, ఐ విల్ సెటిల్ ద మై అకౌంట్, లేకపోతే వాళ్ళందరితో నేను ఫేర్వెల్ చెప్పించుకొని రావాలని. దానికోసం యేసయ్య అనేవాడు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అన్డివైడెడ్ ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ కొద్దిగా వాళ్ళకి కొద్దిగా వీళ్ళకి కొద్దిగా అట్లా కాదు. నువ్వు యేసు ప్రభువుకు పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అది డిసైపుల్షిప్ అంటే. డిసైపుల్షిప్లోకి రావడం అంటే నువ్వు పూర్తిగా యేసయ్యకి అప్పజెప్పేసుకోవడమే అంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసు శిష్యులను తయారు చేయండి అన్న మాటని ఈరోజు ఎంతమంది నిజంగా క్రైస్తవ సంఘాలు కానివ్వండి ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఇన్ రియాలిటీ వెరీ వెరీ ఫ్యూ పీపుల్, ఈవెన్ మోర్ దాన్ 90% దే ఆర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ ద డిసైపుల్షిప్. కనుక మనం అందరము డిసైపుల్స్గా ఉండాలా, అలాగే డిసైపుల్స్ని తయారు చేయాలి. ఆమేన్. అప్పుడు యేసు ప్రభు మీరు నిజంగా మీరు నాకు శిష్యులు అంటారు. అప్పుడు చివరిగా ఒక 3 వచనాలు మీకు చెప్పి ముగిస్తాను. ఎప్పుడు మీరు శిష్యులుగా ఉన్నారంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో అంటారు, మీరు సత్యమందు నిలిచి ఉండాలి. అబైడ్ ఇన్ మై ట్రూత్. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారు, నా వాక్యమందు నిలిచిన వారు అయితే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. చూసారా, మీరు నిజంగా నాకు శిష్యులంటే ఏం చేయాలంటే మీరు సత్యమందు నిలిచి ఉండాలి. సత్యం ఉండాలంతే. యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అది శిష్యరకం అంటే. సత్యాన్ని దాటకూడదు, అంత ఈజీగా మనం అబద్ధం ఆడకూడదు. సత్యంలో మనము జీవించే వాళ్ళంగా ఉండాలి. ఇది యేసు ప్రభువు చెప్తున్న మాట. రెండవ మాట చెప్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. ఇక్కడ మిమ్మల్ని చూసిన వాళ్ళు శిష్యులు అని చెప్పి అనాలి అంటే రెండవది
ప్రేమ ఉదాహరణ చెప్పు. ప్రేమింపవలనని మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. మీకు కొత్త ఆజ్ఞ నేను ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైతే దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. మీరు శిష్యులు అంటే ఇక నేను చెప్పక్కర్లేదు, అందరూ తెలుసుకుంటారంట. ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగిన వాళ్ళైతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా శిష్యులు అంటే ఎట్లా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. చివరిదిగా శిష్యరికంలో అదే 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. హల్లెలూయా. మీరు నా శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలా? బహుగా ఫలించాలి. ఫలించడం అంటే మీరు చాలామంది దాన్ని నోట్ చేసుకొని, ఎక్కువ మందికి ఇళ్ళుంటే, ఎక్కువ మందికి పిల్లలు, ఎక్కువ మందికి ఆస్తులుంటే, అంతస్తులుంటే వీళ్ళంతా ఫలించుతున్నారు కనుక శిష్యులు అని అనుకుంటారేమో. కాదు. చూడండి, గలతీ పత్రిక 5:22 మనందరికీ తెలుసు కదా. ఇది ఫలాలంటే ఏంటవి? ఆత్మ ఫలం. ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, అది 9 కలిపిన ఇది యునైటెడ్గా ఉండేటి. ఇందులో ఏమి డివైడెడ్గా 9 భాగాలని లేదు, కానీ ఒకటే ఆత్మ. ఒక్కటే ఆత్మకి ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి ఫలించాలి. ఇవి మిమ్మల్ని చూసినప్పుడంతా వీటిల్లో మీరు ఫలింపిస్తూ ఉండాలి. దీర్ఘశాంతం అనేది మరి ఎంతగా మీకు కోపం వచ్చినా మీరు దీర్ఘశాంతంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది? అది ఓర్చుకునేది వస్తుంది కదా. అసలు దీర్ఘశాంతం అనేది తెలియలేదనుకోండి, కోపం ముందుగా వస్తుంది మనకు. మరి ఆ యొక్క టెంపర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వెంటనే కోప్పడిపోయే ఉంటుంది. దానికి ఆపోజిట్గా ఉంటుంది దీర్ఘశాంతం. కనుక ఈ 9 గుణాలతో కూడిన ఆత్మ ఫలము ఫలించాలనేది యేసు ప్రభు శిష్యుడిగా ఉండే ఒక లక్షణం. హల్లెలూయా. ఈ యొక్క సత్యమందు నిలవాలి, ప్రేమించేవారుగా ఉండాలి, బహుగా ఫలించాలి ఈ యొక్క ఆత్మ ఫలంలో. ఇవి దేవుడు చూపించే అవుట్కమ్. నేను నిజంగా శిష్యుడినండి, నాకు ఎట తెలుస్తుంది అంటే దీస్ ఆర్ ది 3 థింగ్స్. కనుక మీకు వెల గురించి చెప్పాను, కండిషన్ ఆఫ్ ద డిసైపుల్షిప్ గురించి చెప్పాను, యేసు ప్రభు అన్న మాటలో 6 మాటలు వివరించి చెప్పాను. నౌ వాట్ యు హావ్ టు డూ? గో టు ద ఆల్ ది ఎర్త్, లేకపోతే ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనము ఆయనకి సువార్త ప్రకటించి శిష్యులునిగా తయారు చేయాలి. నిజముగా శిష్యులుగా ఉండి శిష్యులను తయారు చేసే పనులు. ఒక్కరికి కూడా ప్రకటించకపోతే, ఒక్కరిని కూడా యేసయ్య దగ్గరికి తీసుకోకపోతే, సంవత్సరాలు గడుస్తూ ఉంటే నువ్వు నిజంగా శిష్యుడివో కాదో మనం తేల్చుకోవాలి. కనుక వెళ్ళాలి అంటే మన దగ్గరికే అందరూ వస్తారని కాదు, మనమే వెళ్ళాలి. వెళ్ళండి అంటున్నారు. వెళ్ళకపోతే వెళ్ళే వాళ్ళని పంపండి అంటున్నాడు. ఇంకా సువార్త అందని అనేకమైన జనాంగం పక్కనే ఉంటారు. నీ స్నేహితులే ఉంటారు, నీ పక్కనే ఉంటారు. నీ స్నేహితులు ఏం తెలియని పరిస్థితిలో ఉంటారు. నువ్వు వెళ్ళాలి, వాళ్ళతో నువ్వు వెళ్ళి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకి సమర్పించుకుందాం. శిష్యులుగా ఉండడం అంటే ఏంటో ప్రభు మనకు సూటిగా మాట్లాడాడు. అనేక విషయాలతో మనతో మాట్లాడాడు. ఒకవేళ నాకు అర్థం కాదని, నాకు తెలియలేదని ఇంతకాలం నువ్వు ఉండిపోయేవేమో,
ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు. ప్రభు కోసం నువ్వు పని చేస్తావా? ఆయన కోసం శిష్యుడిగా ఉంటావా? శిష్యుడిగా ఉండాలంటే ఆషామాషి కాదు. నా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను వచ్చి యేసయ్య పనులు చేస్తాననేవాడు నాకు అక్కర్లేదు అంటున్నాడు. నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నా ద్వారా ఏదో మేళ్ళు కలుగుతాయని, మంచి ఆడంబరాలు కలుగుతాయని, ఆస్తులు కలుగుతాయని, అంతస్తులు ఉంటాయని ఆశతో వచ్చిన ఒక వ్యక్తితో అంటున్నాడు, ఇదిగో ఈ లోక సంబంధంగా నువ్వు ఆలోచిస్తే మనిషి కుమారుడికి ఈ లోకంలో తలవాల్చుకునేదానికి స్థలము లేదు అని చెప్పినప్పుడు ఆ కుర్రవాడు అనుకున్నాడు, యేసయ్య దగ్గరకు వస్తే నాకు అంతా బాగైపోతుంది, నాకంతా మేళ్ళుతో మేళ్ళు అనేక జరిగిపోతాయి, నేను ఆస్తిపరుడిని అవుతాను, చాలా కలలు కని వచ్చినాడు. కానీ చివరికి యేసయ్య తలవాల్చుకునేదానికి స్థలము లేదు అన్నప్పుడు తిరిగి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఈరోజు ఒకవేళ ఈ సత్యాన్ని తెలుసుకుంటే నువ్వెలా అనుకుంటున్నావు? నాకు అంతేనా? యేసయ్య దగ్గరకు వస్తే ఇలాగా ఉంటుందా అనుకుంటు. నిజంగా నువ్వు సత్యమందు నిలిస్తే నువ్వు యేసయ్యలో నిలిచి ఉంటావు. ప్రేమించేవారిగా ఉంటే నువ్వు యేసయ్యని పూర్తిగా ఆయన కోసంగా నీవు ఇతరులు చూసినప్పుడు యేసయ్యని ప్రేమించేవాడిగా నువ్వు ఉంటే నువ్వు నిజంగా శిష్యుడు అనిపిస్తావు. అలాగే ఆత్మ ఫలాలను నువ్వు ఫలించేవాడిగా ఉంటే నువ్వు యేసయ్య శిష్యుడిగా ఉంటావు. ఇలా కాకుండా నేను కూడా శిష్యుడిని, నేను కూడా చర్చికి వెళ్తున్నాను అనుకుంటే నువ్వు భ్రమలో ఉంటున్నావేమో. సూటిగా యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఇంతవరకు మా అందరితో మీరు మాట్లాడి బలపరిచారు. ప్రభువా మేము సువార్తను ప్రకటించాలి, అనేకులను శిష్యులుగా చేయాలి, మేము శిష్యులుగా తర్ఫీదు కావాలి. మా జీవితాల్లో ఇలాంటిది అర్థం లేకుండా ఒకవేళ మేము కేవలం నామకే వాస్తిలాగా గుడికొచ్చి వెళ్ళే వాళ్ళగా ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ రోజు నుంచి మేము పూర్తిగా మారుతున్నాం. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి, మీ కొరకు వాడబడే పాత్రలుగా చేయమని ఆశీర్వదించమని మీకు మహిమ చెల్లిస్తూ మీ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి నీ శిష్యులుగా మారడానికి కృప దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.